మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క బంగారపు అంటే ఇళ్లలో ఉండే బంగారం గురించి మాట్లాడుతున్నాను నేను. సుమారు 900 లక్షల కోట్ల బంగారం మన ప్రజల దగ్గర ఉంది. ప్రపంచంలో ఇంకెక్కడా కూడా ఇంత బంగారం ప్రజల దగ్గర లేదు. గివెన్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఆ డబ్బులంతా కూడా, ఆ బంగారం మొత్తం కూడా ప్రభుత్వానికి తీసుకునే హక్కు కూడా ఉంటుంది. దేశం అత్యధిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఒక ఆర్డినెన్స్ ద్వారా ప్రజల దగ్గర ఉన్న బంగారం మొత్తాన్ని కూడా స్వాధీనపరచుకోవడానికి వాళ్ళకి హక్కు ఉంటుంది కూడా. సాధారణంగా మీరు ఎవరైనా సరే మన యొక్క ల్యాండ్ డీడ్స్ని చదివినట్టయితే దాంట్లో కనుక ఏవైనా ఈ ఖనిజాలు పడితే ఆ ఖనిజాలు కానీ ఇంకేదైనా ఇంపార్టెంట్ ఆ భూమికి అవసరమైన ఆ పైసలు కానీ రావాల్సి వస్తే మేము కాంపెన్సేషన్ ఇచ్చి తీసుకుంటాము అనే ఒక హక్కు, ఒక చట్టం ఉంటుంది. అలాగే ఈ భూమిని కూడా లాక్కోవడానికి చట్టం ఉందన్నమాట. మరి ఈ చట్టాలన్నింటినీ జాగ్రత్తగా స్టడీ చేసిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే ఈ బంగారాన్ని ఎలాగైనా సరే పైకి తీసుకొచ్చి తద్వారా దేశానికి ఆర్థికంగా బలం చేకూర్చాలని మోడీ ప్రభుత్వం తాపత్రయపడుతున్నది. కానీ ఈ యొక్క ప్రయత్నం సఫలీకృతం కాకుండా ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు మన శత్రువులు ఉన్నాయి చుట్టుపక్కల, వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. మోడీ యొక్క విజన్ ఏంటంటే అంత బంగారం నిరర్ధకంగా ఉండిపోతున్నది కాబట్టి దాన్ని అలాగా నిరర్ధక ఆస్తుల కింద ఉంచకుండా దాన్ని యాక్టివ్గా ఉంచాలని, పెంచాలని ఆయన యొక్క అభిలాష. ఆయన అభిలాషకు తగ్గట్టుగా ప్రజలు ఇంకా ముందుకు రావట్లేదు. అలా వచ్చిన రోజున మనకేంటంటే లిక్విడిటీ క్రైసిస్ అస్సలు రాదు. మనం ఎన్ని కోట్ల రూపాయలతో విస్తరణ వ్యాపారాన్ని విస్తరించేయాలన్నా విస్తరించగలుగుతాం. అదేవిధంగా రోడ్లు కానీ ఇంకేదైనా సరే విస్తరింపు చేయాలంటే మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయి, ఎవరి దగ్గర అప్పు చేయాల్సిన పని ఉండదు. మరి ఇలాంటి అన్ని రకాల అడ్వాంటేజ్లు ఉన్నప్పటి వీటిని ఆధారంగా చేసుకొని ఈ గోల్డ్ని ఎలాగా ప్రజల దగ్గర ఉన్న గోల్డ్తో మనం వ్యాపారం చేయాలనేది ప్రభుత్వం కింద మీద పడుతున్నది. ఏదో రోజు ఖచ్చితంగా దానికి ఒక మంచి ఆలోచన వస్తుందని నమ్ముతున్నాం, రావాలని కోరుకుందాం. ఎందుకంటే బంగారం అలా దాచుకోవడానికి కాదు, అది ప్రజల మధ్యకు వచ్చినప్పుడు దాని విలువ పెరుగుతుంది, దాని స్థాయి పెరుగుతుంది. అన్నిటికన్నా ముందుగా ఈ యొక్క డబ్బులు నిరర్ధకమైన ఆస్తులుగా ఉండకుండా అవి ప్రజలకు ఉపయోగపడే ఆస్తులుగా ఉండాలని కోరుకుంటూ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్. దేని